ఒక్కటే, ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యక్తి రాజకీయాలు ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా? 1978లో. 78లో ఆ లిస్టు తీసుకోండి. దేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా మొదలయ్యారు, ఎంతమంది ఎంపీలుగా మొదలయ్యారు, ఆ లిస్టు తీసుకుంటే వేలాది మంది ఉంటే అందులో బహుశా ఒకటో రెండు ఉంటారేమో. అందులో ఒకరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అయితే వాళ్ళందరికీ కూడా వయసు అయిపోయింది, కానీ ఈయనకి మాత్రం వయసు అవ్వలేదు. నలుగురు యంగ్స్టర్స్ ఉన్నాయి ఈరోజు వేదిక మీద. అగ్రీ చేస్తారా లేదా? నలుగురు యంగ్స్టర్స్, అందరిలో కూడా విజన్లో యంగెస్ట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మేము వయసులో యంగ్ కానీ ఆలోచనలో మాత్రం మాకంటే యంగ్. ఆయన స్పీడ్ పట్టుకోవాలంటే మాకు ఇప్పటికీ కూడా చేత కావట్లేదు. ఆయన గైడెన్స్, ఆయన తాలూకా మెంటర్షిప్ వల్ల ఈరోజు మేము కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు నేను కూడా ఒక యంగ్స్టర్గా నేను చెప్తున్నాను. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక కుటుంబ పెద్దల ఆయన దగ్గర చేర్చుకొని ఈరోజు మూడోసారి కూడా ఎంపీ గెలవడానికి ఒక మంచి మెంటర్షిప్తో మాలాంటి నాయకుల్ని మళ్ళీ పార్టీలో తయారు చేస్తూ ఈరోజు రాష్ట్రానికి అందిస్తున్నారంటే అది ఆయన తాలూకా దూరదృష్టికి, ఆయనకి ఈ జాతి మీద ఉన్నటువంటి కమిట్మెంట్కి అది ఒక చిత్తశుద్ధి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టుడే ఆయనతో పాటు స్విట్జర్లాండ్ లాంటి దేశంలో ఆయనతో పాటు ఒక వేదిక పంచుకొని ఆయన ద్వారా పెరిగినటువంటి ఒక నాయకుడిగా భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఆయన పక్కన కూర్చున్నానంటే అది ఆయనకున్నటువంటి విజన్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విజన్ ఈరోజు నేను ఏ రకంగా అయితే ఆయన నమ్మి ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడిచానో మీ అందరికీ కూడా అదే తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆలోచనలు కానీ మీరు స్వీకరించి ఆయన ఏ మాటలైతే మన కోసం చెప్తున్నారో అవి అంగీకరిస్తూ దాని వైపు మనం అడుగులు వేస్తే మీరు కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీరు అందరూ కూడా మీ తాలూకా ప్రొఫెషన్లో మీ జీవితంలో ఖచ్చితంగా సాధిస్తారు. మనకందరికీ కూడా ఇటువంటి నాయకుడు ఉండడం మనం చేసుకున్నటువంటి ప్రపంచంలో ఏ కంపెనీలు చూసినా సరే తెలుగు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంత కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు ఉన్నప్పుడు మన తెలుగు ల్యాండ్ ఎందుకు ప్రపంచంలో నెంబర్ 1 ఉండకూడదు? అది ఆయన తాలూకు ఆలోచన. అందుకనే అమరావతి లాంటి క్యాపిటల్ నిర్మిస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచం అందరూ కూడా గర్వంగా చెప్పుకునే రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని ఆయన శ్రీకారం చుట్టారు. మనకేంటంటే 5 సంవత్సరాలు కరెంటు కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా. మళ్ళీ ఈరోజు 1000 కిలోవాట్లు ఉన్నటువంటి ఒక బలాన్ని, ఒక ఎలక్ట్రికల్, ఒక పవర్ స్టేషన్ని మళ్ళీ ఈరోజు అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పనితీరుతో ముందుకు నడుస్తున్నాం. మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఏ రకంగా ఎలక్షన్స్లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దామని తెలియజేసుకుంటూ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఆ 2 విషయాలు చెప్పకపోతే మీరు కూడా మళ్ళీ నన్ను పట్టుకుంటారు. మీరందరూ కూడా దేశం అంతా తిరుగుతున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు, మళ్ళీ మీకు కనెక్ట్ చేసే బాధ్యత నాదే. కాబట్టి ఈరోజు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా డెన్మార్క్ నుంచి, బెల్జియం నుంచి, బ్రసెల్స్ అవన్నీ కూడా చాలామంది రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలని నేను తప్పకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో మనకుండేటటువంటి ఎయిర్పోర్ట్స్, ఒక 7 బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్స్ మన రాష్ట్రంలో ఉంటే డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ 6-7 మంత్స్ కూడా కృషి చేసాం. బాగా పెరిగింది. ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలంటే సార్ కూడా అదే చెప్పాం. డిసెంబర్ 2023లో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 98,000 ప్యాసింజర్స్ ఫ్లై అయితే మళ్ళీ 1 ఇయర్ తర్వాత డిసెంబర్ 2024 ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సుమారు 1,45,000 మంది పెరిగారు. అంటే 45% వరకు కూడా ఇంక్రీజ్ అయింది. అలా ఎయిర్ ట్రావెల్ కూడా ఈరోజు రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది. ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయి, దాని పరంగా కూడా చేస్తాం. దానితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనకుండే సిటీస్ నుంచి కూడా ఇంప్రూవ్ చేయాలనేది సార్ కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అది ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను. మీరు కూడా స్పెసిఫిక్గా చెప్పిన విషయాల్లో కూడా ప్రత్యేక ఫోకస్ పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావడం నిజంగా నేను ఎంతో
సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.